గోదార్ఖని మార్కండేయ కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని, మరమ్మతులు తద్వారా యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని రామగుండం నగరపాలక కమిషనర్ సమాచారం వెల్లడించారు. అయినప్పటికీ కూడా కొందరు బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మే నెల 20వ తారీఖు రోజు మార్కండేయ కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్లు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది. ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్కి డ్యామేజ్ జరిగింది. మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ హేయమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకు మేము ఈ మాట అంటున్నామంటే, అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి 2 రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి 2 రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్ గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని యుద్ధ ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి, లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పని నీచమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు. అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిన కారణంతో మా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నీచమైన హేయ అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2 రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ 23 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది. అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి 20 కోట్లతోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయోమయం చెందకండి. బోర్వెళ్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి 32వ డివిజన్ పరిధిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము 18వ తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్ధితో పనులు చేస్తుందని ముందే వాళ్ళు గమనించి మేము ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటాలో వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.